ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ 27 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తన గ్రంథం 22వ కీర్తన 6-7 వచనాలు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. వ్యాఖ్యానాంశం: దేవుని కుమారుని శ్రమలు. వ్యాఖ్యానాంశం: దేవుని కుమారుని శ్రమలు. వ్యాఖ్యానం: నేటి మన ధ్యానవచనంలోని మాటలు స్తుతిపాత్రుడు పరిశుద్ధుడైన దేవుని కుమారుని పెదవుల నుండి వచ్చిన అద్భుతమైన మాటలు. పురుగు అనే పోలిక అతి హీనమైన అవమానాన్ని సూచిస్తుంది. వాస్తవానికి ఆదాము సంతతిలోని ప్రతి పాపి తన గురించి తాను ఇలా చెప్పుకోదగిన వారే. ఎందుకంటే పాపము మనుషుని ఘనహీనపరిచింది. మనం ధూళి వంటి వారమే. కానీ ఇక్కడ ఈ మాటలు పలుకుతుంది అద్వితీయుడు, పాపరహితుడైన దేవుని కుమారుడు. ఈ కీర్తన ఆయనను గొప్ప పాప పరిహారార్థ బలిగా కనపరుచున్నది. ఆయన తన కృపలో పాపమునకు రావలసిన భయంకరమైన శాపమనే తీర్పును భరించటానికి తనను తాను బలిగా అప్పగించుకొని దోషుల స్థానములో నిలబడి ఆ భయంకరమైన భారాన్ని ఒంటరిగా భరించాడు. ఈ వచనములోని పురుగు అనే పదం ప్రత్యేకమైన ఒక కీటకాన్ని సూచిస్తుంది. దానిని చంపి దానిలోని ఎర్రని రంగును సేకరిస్తారు. ఆ రంగును ప్రత్యక్షపు గుడారపు తెరల కొరకు కూడా ఉపయోగించేవారు. ఈ పోలిక నిజంగా యేసు ప్రభు బలియాగానికి అన్వయించటం సరి అయినదే. నిజంగా ఈ విశ్వమంతటిలో మహోన్నతమైన స్థానానికి యోగ్యుడైన ఆయన తప్ప మరెవ్వరూ ఇంత తగ్గింపు స్థానాన్ని పొందలేదు. స్వచ్ఛందమైన ఆ బలి అర్పణ ఎంత అద్భుతమైనదో ప్రతి మానవ హృదయము ప్రతి చోట గుర్తించి ఎంతో ప్రగాఢమైన ఘనత ప్రశంసలతో నింపబడాలి. అయినను ఆయన మానవ జాతి కోసం తనను తాను అర్పించుకున్న సమయంలో నిర్దాక్షిణ్యంగా నిందకు గురయ్యాడు, తృణీకరించబడ్డాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు. దీనుడు, కృపాసహితుడైన ఆయనను హింసించి అవమానించి ఆయన మీద ఉమ్మివేయగా అవన్నీ మౌనంగా భరించి సహించాడు. వారు ఆయనను ఎంత అవమానకరంగా దుర్భాషలాడారు. రక్షకుడైన ఆయనను మనుషులు ఎంతో అవమానించారు. కానీ ఇవన్నీ ఆయన విమోచించిన ప్రజలతో మాట్లాడాలి. ఎంతో హీనంగా అవమానపరచబడిన ఆయన హృదయానికి సంతృప్తిని కలిగించటానికి ఇప్పుడు అత్యంత గంభీరమైన ఆరాధనను అందించినట్లు ఈ తలంపులు మన హృదయాలను కదిలించుగాక. నిత్యత్వం అంతటిలో నిరంతరాయంగా ప్రతిధ్వనించే ఉల్లాసమైన క్రొత్త పాటను ఇప్పుడే మొదలు పెడదాం. 113వ కీర్తన 2వ వచనంలో రాయబడినట్లు, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సహోదరుడు ఎల్.ఎం. గ్రాంట్. శుభములతో వందనాలు.